మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు గారు వస్తున్నారు. వారికి మన గౌరవనీయులైనటువంటి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సార్ గారు, అదేవిధంగా మన ఎంపీడీఓ మేడం గారు శ్రీదేవి మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అలాగే మన ఎంఈఓ ఇద్దరు విద్యాశాఖ అధికారులు ఇద్దరు కూడా వేదికపైకి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ఎంఈఓ గారిని కోరుచున్నాం. లోపలికి వచ్చినటువంటి మనందరికీ తెలిసినటువంటిది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఈ రోజుల యొక్క ప్రత్యేకతని తెలియజేస్తూ ఆ యొక్క ప్రాముఖ్యతని, గొప్పతనాన్ని, విశేషతని మనం తెలియజేసినటువంటి అవసరం. అందరికీ పాదాభివందనం సమర్పించుకుంటూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః తస్మై శ్రీ గురవే నమః. సమాజం ముందుకు వెళ్తుంది, బాగుపడుతుంది. కాబట్టి గురువులందరూ కూడా విద్యార్థుల్ని చిన్న వయసు నుంచే సరైన దారిలో వారికి క్రమశిక్షణతో కూడినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విద్యని అందించి మంచి సమాజాన్ని తయారు చేసే గురుతర బాధ్యత కూడా గురువుల మీద ఉంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం. కారణం సంవత్సరానికి ఒక్కసారైనా మనం అందరూ అసెంబ్లీ కాగలిగితే, ఒకరినొకరిని గౌరవించుకోగలిగితే, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోగలిగితే, గురువు అనేవాడు నిరంతర విద్యార్థి. మనకున్నటువంటి శ్లోకంలో గురువు అనేవాడు నిరంతర విద్యార్థి. అన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలా, దాన్ని నలుగురికి పంచుతూనే ఉండాలి. కాబట్టి ఎవ్రీ ఇయర్ మన గురువు రోజు నాడు తప్పకుండా కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి. కల్చరల్ యాక్టివిటీస్ సంవత్సరానికి ఒకసారి మన టీచర్స్ వరకు కల్చరల్ యాక్టివిటీస్ యూనియన్స్ పక్కన పెట్టి మన నియోజకవర్గం కండక్ట్ చేయండి. వాటికయ్యే ఆద్యంతం ఎక్స్పెండిచర్ అంతా కూడా నేనే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది నేను గురువులకి ఇచ్చే గురు దక్షిణ. తప్పకుండా మనందరం కూడా చేద్దాం. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు ఇంకా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనందరం కూడా నెరవేరుదాం. దాని బాధ్యతని అందరు ఎంఈఓలు తీసుకోండి. తప్పకుండా మనం ఎప్పుడు కూడా దీనిలో నేను ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటా. మీ ముందు పోతూ ఉంటే మీ వెనక నడవడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటానంటే నేను కూడా గురువుగా, ఎమ్మెల్యేగా కాదు గురువుగా ఎప్పుడు మీ వెనక నడవడానికి నేను సిద్ధంగా ఉంటానని కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కావలి మండల విద్యా అభివృద్ధి అధికారులైనటువంటి గోవిందయ్య గారు, వెంకట సుబ్బయ్య గారు, అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ అలేఖ్య గారు, మండల అభివృద్ధి అధికారులు, గురువులు విష్ణు, గురువు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ సృష్టిలో ముగ్గురు దేవుళ్ళు, బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు. వీళ్ళ ముగ్గురిని కలగలిపితే ఒక దేవుడు, ఆ దేవుడే గురువు. అందరి దేవుళ్ళు పూజించడం కంటే ఒక దేవుణ్ణి అయినటువంటి గురువును పూజిస్తే ముల్లోకాలను పూజించినట్టే, ముక్కోటిని పూజించినట్టే, ముగ్గురు దేవుళ్ళని పూజించినట్టే. అంటే సనాతన ధర్మంలో గురువుకి అంతటి ప్రాచుర్యాన్ని చెందింది గురువు అనేది. ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పి
నన్ను ఉన్నత స్థాయికి ఎదిగేదానికి తీర్చిదిద్దిన ఓనామాలు తీర్చిదిద్దిన నా గురుదేవుళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరం కూడా ఈ రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి ఔన్నత్యం. ఒక ఉపాధ్యాయ వృత్తిలో పుట్టి ఇంతింత విడిడింత అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగి స్వాతంత్ర సమరంలో పాల్గొని ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిని ఇంకొక వైపున స్వాతంత్ర సమరాన్ని రెండింటినీ కూడా సమపాలన చూస్తూ భారత పౌరులు తీర్చిదిద్దుతూ ఉత్తమ లక్షణాలతో పిల్లలందరినీ కూడా పెంచుతూ తత్వవేత్తగా ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయనని మన ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చేసుకుంటే ఒక ఉపాధ్యాయుడు ఎలా మలచగలడో దానికి తాత్కాలంగా ఉండాలి. అటువంటి ఉపాధ్యాయులు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని 1962 సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి మన శాసనం చేసినటువంటి మన భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం. అటువంటి మహోన్నత వ్యక్తిని సంవత్సరానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ఉపాధ్యాయులు దినోత్సవంగా జరుపుకోవడం కాదు. ఉపాధ్యాయులు అంటే సమాజంలో ఉన్నటువంటి అన్నింటినీ పిల్లలకి నేర్పేటువంటి వాళ్ళు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి జన్మనిస్తే బుడిబుడి నడకల మధ్య తండ్రి నడక నేర్పితే తల్లి తండ్రి నేర్పినటువంటి మొత్తాన్ని తీర్చిదిద్దేవాళ్ళు గురువులు. అందుకని ఈ సమాజంలో గురువుకున్నటువంటి స్థానం దేవుళ్ళ కంటే, తండ్రి కంటే, తల్లి కంటే మొదటి స్థానం గురువుకుంది. ఒక్క గురువుకే సాష్టాంగ నమస్కారం అనేది ఈరోజు సనాతన ధర్మం నేర్పుతుంది. ఎదుటి వ్యక్తులతో మనం 2 చేతులకి నమస్కరిస్తే ఒక గురువుకి కాళ్ళకి నమస్కరించమని చెప్పారు. అంతటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన వ్యక్తులు గురువులు. గురువులు ఎవరు స్మరించుకుంటారు, నిరంతరం గురువుని ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఎవరైతే నెమరు వేసుకుంటారో వాళ్ళ జీవితాలు ఒక క్రమశిక్షణ అయినటువంటి విధానంలో పోతున్నాయి. అందుకనే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటాడు. ఈ గురువులు 8 రకాల గురువులు ఉన్నారు. సూచిక గురువు, వాచిక గురువు, రకరకాలు పెళ్లి చేసేవాడు గురువు, లేదా ఆధ్యాత్మిక గురువు, లేదా విషయ గురువు, లేదా రకరకాల గురువులు సమాజంలో ఉన్నారు. కానీ సూచిక గురువుగా మీరు పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలన్నింటినీ ఎవరైతే రచించారో రచించినటువంటి పాఠాలను పిల్లలకు నేర్పుతూ నిరంతరం కూడా వాళ్ళ భావాలని, వాళ్ళ చదువుని, జ్ఞానాన్ని అన్నింటినీ పెంపొందించేటువంటి వాళ్ళ గురువులైనటువంటి మీరు సూచిక గురువులుగా ఉన్నారు. తర్వాత జీవితంలో చాలా రకాలైన గురువులు. సమాజంలో గురువు, జీవితంలో అసూయపడేవాళ్ళు గురువులు, అభినందించేవాళ్ళు గురువులు, ఉన్నదాన్ని వాస్తవాన్ని చెప్పి నీలో ఈ తప్పుంది సరిదిద్దుకొని చెప్పే మిత్రుడు కూడా గురువు. అందుకనే సమాజంలో స్నేహితులు ఎంతమంది ఉన్నా ఒక్క మిత్రుడిని సంపాదించుకోండి అనేది మనం చెప్తుంటారు పెద్దలు. ఎందుకంటే మిత్రుడు ఎప్పుడు గురువుతో సమానం. తప్పుడు తప్పుగా చెప్తాడు, అభినందించేటప్పుడు అభినందిస్తాడు, ఈర్ష్యపడేటప్పుడు ఈర్ష్యపడతాడు, కోపం కోపపడతాడు. కానీ సక్రమైన మార్గంలో మనం నడిపించేదానికి ఒక్క మిత్రుడు మనం సంపాదించుకోమని మన సనాతన ధర్మం నేర్పుతుంది. అంటే నిరంతరం కూడా మన ప్రజా జీవితంలో ఎన్ని రకాల పని చేసినా గురువు అనేవాడు సాధ్యపడతాడు. ఈరోజు నా జీవితానికి గురువు చంద్రబాబు నాయుడు. మీ అందరికీ గురువులు, రకరకాల గురువులు ఉంటారు. కానీ మన దురదృష్టం ఈరోజు గురు పూర్ణిమ జరుగుతుంటే మన పాఠాలు చెప్పిన గురువుకి ఎవరు ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకోవడం లేదు. దేవుడి దగ్గరకు పోతున్నారు. పోయి నాకు అది పెట్టు ఇది పెట్టు దేవుడిని అడగడానికి పోతున్నారు. గురు పౌర్ణమి అంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ గురు పౌర్ణమి నాడు ఆ గురువు యొక్క పాఠాలు చెప్పిన గురువులు కావచ్చు, లేదంటే నీకు వివాహం చేసినటువంటి పురోహిత గురువులు కావచ్చు, నీకు నిరంతరం చెడిపోయే మార్గం నుంచి మంచి మార్గంలో తీసుకొచ్చేటువంటి గురువులు కావచ్చు. గురు పౌర్ణమి నాడు గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నాకు ఆశీర్వదించుకుని అది నిజమైన ఆశీర్వచనం. దాన్ని సనాతన ధర్మం చెప్తే ఇప్పుడు అందరూ కూడా సాయిబాబు గుడి, రాఘవేంద్ర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి గుళ్ళకి వెళ్ళి ఇంకా నాకు ఉండేది చాలలేదు నన్ను ఇంకా పెట్టు, వాడిని తగ్గించు, నన్ను పెంచని సంస్కృతిలో ఈరోజు ఉన్నాం. గురు పౌర్ణమి అనేది నిజంగా మనకి పాఠాలు చెప్పిన గురువులు కావచ్చు. ఈరోజు మనందరం గురువులే. మీ ముందు నేను మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు.
నాకంటే మీరందరూ కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు. నిరంతరం పాఠ్య పుస్తకాల అంశాలను నిరంతరం నెమరు వేసుకుంటూ, నిరంతరం మీరు కూడా విద్యార్థులాగా చదువుకుంటూ, చదివినటువంటి చదువుని మళ్ళా పిల్లలకి చెప్తూ, ఎప్పటికప్పుడు కొత్త దాన్ని అధ్యయనం చేస్తూ, సమాజంలో ఉన్న విషయాలన్నీ అధ్యయనం చేస్తూ, పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలే కాకుండా ఇతర అంశాలను కూడా ఎలా నడవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా క్రమశిక్షణ ఉండాలి, ఎలా పెద్దలతో మాట్లాడాలి, ఎలా దేనికి దూరంగా ఉండాలి, దేనికి దగ్గర కావాలి, అన్ని లక్షణాలని ఈరోజు మీరు అందరి పిల్లలకి నేర్పేటువంటి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అందరూ చాలా కష్టం. అటువంటి మేధావులైనటువంటి మీరు ఈ సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నందుకు నిజంగా నేను కూడా మీలాగానే కొద్ది రోజులు లెక్చరర్గా జేబీ కాలేజీలో పనిచేసినప్పుడు ఆ లక్షణాలు ఎప్పుడెప్పుడైనా నేను ఏదైనా మాట్లాడితే ఆయన గురువులు గారు మాట్లాడారు అంటారు. అంటే అటువంటి లక్షణాలు నాకు కూడా నా గురువుల ద్వారా నాకు సంకల్పించినట్టుగా ఈరోజు నా గురుదేవుళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ కావాలని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా అకాడమిక్ సైడ్. ఎందుకంటే ఈ అన్ని ఉద్యోగాల కల్లా ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. కొన్ని లక్షల మందికి జీవిత తలరాతలు మార్చే వాళ్ళు ఉపాధ్యాయులు, జీవిత సోపానానికి మెట్లు కట్టించే వాళ్ళు ఉపాధ్యాయులు, చెడిపోయేటువంటి వ్యక్తిని సక్రమమైన మార్గంలో తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులు, తల్లి తండ్రి మార్చలేని విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టగలిగేటువంటి ఉపాధ్యాయులు. అంతటి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడు అయినటువంటి మా నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు నాయకత్వంలో ఆయన ఈ ఉపాధ్యాయ వృత్తితో ఉన్నటువంటి స్కూల్స్కి అనుసంధానమైన మంత్రిగా నిరంతరం పిల్లలతో అధ్యయనం చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి దాంట్లో నేను కూడా ఉండాలి, నేను కూడా తెలుసుకోవాలి. ఒక్క విద్యా వ్యవస్థని సమూలంగా మార్చగలిగితే, విద్యా వ్యవస్థలో అన్ని మూలాలని మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా భావి భారత పౌరులుగా పిల్లలందరూ కూడా ఎదగడానికి అవకాశం ఉంటుందని ఈరోజు యువ నాయకుడు మీరందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా కూడా మార్పులు తెచ్చి ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగపరమైనటువంటి ధర్మాలను నిర్వర్తించడంలోనూ, పిల్లలకి మంచి స్టడీ అందించడంలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా కావలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి కలెక్టర్ గారు ఆనంద్ గారితో చర్చించినటువంటి విషయం ఒకటి ముందు అకాడమిక్ సైడ్. కావలి జడ్పీ హై స్కూల్ ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి స్కూల్, ఒక హిస్టరీ ఉన్నటువంటి స్కూల్, ఒక హెరిటేజ్ స్కూల్. అది ఈ కావలిలో మొట్టమొదటి ఏర్పడినటువంటి స్కూల్. దాన్ని మనం మోడల్ స్కూల్గా అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచనతో నాకున్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ఎందుకని కలెక్టర్ చెప్తే, కాబట్టి కావలికి ఉన్నటువంటి వనరులు లేని కారణాన ఈరోజు నాకంటే ముందు నారాయణ గారు దాన్ని టేకప్ చేసి విఆర్ కాలేజీని పెంచేశారు. ఇప్పుడు చాలా మంది వచ్చారు. రేపు రాబోయేటువంటి అకాడమిక్ కల్లా కావలి జడ్పీ హై స్కూలు, గర్ల్స్ హై స్కూల్ని ఈ మన నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కూడా ఈరోజు డిజైన్ చేస్తున్నాం. మొన్న కలెక్టర్ గారితో కూర్చొని దాదాపు 2 hours కూడా మాట్లాడాం. దానికి సంబంధించిన మీ డిఈఓ గారు ఆల్రెడీ మీ దృష్టికి కూడా తీసుకొచ్చున్నాడు. ఇప్పుడిప్పుడే ఫండ్స్ కూడా నేను మొబిలైజ్ చేస్తున్నా. దాదాపు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాస్ రూమ్స్ ఉండాలి. ఒక్కొక్క సెక్షన్కి 40 to 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండాలి. అలా ఈచ్ సెక్షన్ 2 sections ఉండాలి. ఒక్కొక్క స్కూల్కి 1200 మంది విద్యార్థులు ఉండేటట్టుగా, గర్ల్స్ హై స్కూల్లో 1200 మంది, బాయ్స్ హై స్కూల్లో 1200 మంది ఉండేటట్టుగా మంచి ఫ్యాకల్టీని ఇస్తూ ఈరోజు బిల్డింగ్లన్నింటినీ కూడా ఆధునీకరించేదానికి దాదాపు దాతల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, దాతల దగ్గర నుంచి అమౌంట్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే ఒక దాత ద్వారా దాదాపు 2 crores తీసుకొచ్చేదాన్ని కూడా ప్రయత్నం చేశాం. ఇక్కడ విజయదశమి తర్వాత స్టార్ట్ చేసి కావలికి ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక ఉన్నత విలువలతో ఉండే విధంగా ప్రైవేటు యాజమాన్యాన్ని, అంటే పొలిటికల్ యాజమాన్యం, లేదంటే అకాడమిక్గా ఎంఈఓలు, టీచర్సు, పబ్లిక్ అందరినీ అనుసంధానం చేస్తూ, ప్రజలను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక మంచి నూతన విద్యా విధానానికి కావలి జడ్పీ హై స్కూల్ని ఈరోజు మేము ఒక డిజైన్ చేయడం కూడా జరిగింది. మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా, ఇంకా దాని మీద ఐడియాలజీ ఉన్నా కూడా తప్పకుండా నన్ను కలవండి. మీకు నాకంటే కూడా పిల్లల యొక్క భావాలు, ఆలోచనలన్నీ మీకు తెలుసు. అవన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తే మన కావలి ఒక మంచి మోడల్ స్కూల్గా జడ్పీ హై స్కూల్ ఎలా ఉండాలో అలా దాన్ని మనం తీర్చిదిద్దే విధంగా ఈరోజు క్లాస్ రూమ్స్ హెరిటేజ్ పోకుండా ఆ బిల్డింగ్లు అలాగే ఉంటే ఆ పెంకులని మార్చే విధంగా కూడా ఈరోజు మేము చేశాం. రేపు సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియానం పీఓ కూడా 3 రోజులు తిరుగుతున్నాడు. ఆయన డిఈఓ అందరం కూడా కూర్చొని
దాన్ని కూడా తొందరలో కూడా చేసి నెక్స్ట్ అకాడమిక్ కూడా ఒక మంచి స్కూల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మీరు అందరూ కూడా మాకు కలిసి రండి. నిన్నటి ఎన్నికల్లో నాకు అందరూ కూడా టీచర్స్ అనేవాళ్ళు నిజంగా మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించారు, అభిమానించారు, నన్ను గెలిపించే దాంట్లో మీరు అందరూ కూడా కృషి చేశారు. అందుకనే ఎల్లవేళ టీచర్స్ విషయంలో నా వంతు కావలిలో ఎప్పుడు మీకు అండగా ఉంటా. ఏ టీచర్ నా దగ్గరకు వచ్చి ఏ ప్రోగ్రాంకి వచ్చినా వస్తా. ఎందుకంటే నేను కూడా మొట్టమొదటి నా వృత్తిలో 1500 రూపాయల జీతాన్ని పొందింది ఒక్క ఉపాధ్యాయ వృత్తిలోనే. నేను మొట్టమొదటి నా వృత్తిని ప్రారంభించింది ట్యూషన్ చెప్పుకున్నప్పుడు కూడా వృత్తిని ప్రారంభించింది సంతనూతలపాడులో మా ఎంఎస్ఆర్ డిగ్రీ జూనియర్ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా పోయి రోజు కావలి నుంచి పోయి ఆడ చెప్పొచ్చేవాడిని. అయితే నాకు అదృష్టం కొద్దీ ఎవ్రీ ఇయర్ నాకు 100% స్టూడెంట్స్ పాస్ అయ్యేవాళ్ళు. అలా నేను కావలి జేబీ కాలేజీలో ఉండడం, జేబీ కాలేజీ నుంచి నేను వ్యాపారంలోకి రావటం, నేను కాలేజీకి రాజీనామా చేసేస్తే 3 రోజులు స్టూడెంట్స్ నా కోసంగా స్ట్రైక్ చేశారు కాలేజీలో. ఆ లెక్చరర్ని ఇక్కడ ఉంచుకోవాలని. ఎందుకంటే స్టూడెంట్స్తో మనం అమాయకమే విధానం, చెప్పే పాఠాలు, చెప్పే నీతులు, చెప్పేటువంటి విధి విధానమే పిల్లలకి మనం ఆకట్టుకుంటుంది. క్లాస్ రూమ్లో 50 మంది ఉంటే 50 మంది మనస్తత్వాల్ని ఏకీకృతం చేసుకుంటూ అందరూ మన వైపు చూసే విధంగా తిప్పుకుంటూ అందరినీ క్రమశిక్షణతో మాట్లాడకుండా డిసిప్లిన్ చేస్తూ రావాలంటే మన వాక్యం, మన మాట తీరు, మన ప్రవర్తన, మన నవ్వు, మన సీరియస్నెస్ అన్నీ కలగలిపితే, నవరసాలు కలగలిపితేనే ఒక గురువు అవుతాం. అందరినీ ఒకే తాటి మీద తీసుకురాగలిగితేనే ఆ గురువు చెప్పే పాఠాలు పిల్లల హృదయాలకి హత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా నాకు గురువుగా ఎదగడానికి నేర్పిన నా గురువులు అందరూ కూడా మరొకసారి స్మరించుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.